భారతదేశం 1974 మే 18న తన మొదటి అణుపరీక్షను నిర్వహించింది. కానీ దాని వెనుక ఉన్న కథ ఒక సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు. ఈ మిషన్ వెనుక ఉన్నది శాస్త్రవేత్త రాజా రామన్న. దానిని విజయవంతం చేయడానికి తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి ఆయన. 1962లో సినో-ఇండియన్ యుద్ధం భారతదేశాన్ని కుదిపేసినప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత 1964లో చైనా జరిపిన అణుపరీక్ష ప్రపంచ శక్తి సమతుల్యతను మార్చివేసింది. భారతదేశం ఇకపై బలహీనంగా ఉండరాదని గ్రహించింది. భారతదేశం ఒక కీలకమైన ప్రశ్నను ఎదుర్కొంది. మనల్ని మనం కాపాడుకోగలమా? ఆ సమయంలో అణుశాస్త్రం కేవలం ప్రయోగశాలల అంశంగా మాత్రమే మిగిలిపోలేదు. అది జాతీయ భద్రత, రాజకీయాలలో ఒక కీలకమైన భాగంగా మారింది. హోమీ జే భాభా తర్వాత ఈ బాధ్యత రాజా రామన్నకు వచ్చింది. ప్రపంచానికి భారతదేశ సామర్థ్యాన్ని నిరూపించడమే ఆయన ఏకైక లక్ష్యం. కానీ ఇది అంత సులభం కాదు. ఎందుకంటే పోఖ్రాన్-1 పూర్తిగా రహస్య ఆపరేషన్. రామన్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న బృందం చాలా పరిమితమైన వలయంలో అత్యంత జాగ్రత్తగా పనిచేసింది. ఇందులో సుమారు 75 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. బయటి నుండి చూస్తే అంతా సాధారణంగానే కనిపించింది. కానీ అంతర్గతంగా ప్రతి అడుగు జాగ్రత్తగా ప్రణాళికబడింది. అమెరికా నిఘా, అంతర్జాతీయ అనుమానం, రాజకీయ సున్నితత్వం అన్నీ సవాళ్లే. అయినా ఆ బృందం వెనుకాడలేదు. CIA ఉపగ్రహాలు నిరంతరం గమనిస్తూనే ఉన్నాయి. పట్టుబడకుండా ఉండేందుకు ఆ బృందం సైనిక దుస్తులు ధరించి నకలీ గుర్తింపులను ఉపయోగించి పనిచేసింది. ఎవరైనా అడిగితే వారు కేవలం మేము బావి తవ్వుతున్నాము అని చెప్పేవారు. ఇప్పుడు ఊహించండి, ఒకవేళ ఆ మిషన్ విఫలమై ఉంటే భారతదేశం ప్రపంచ ఏకాకితనాన్ని ఎదుర్కోవలసి వచ్చేది. ఇది కేవలం ఒక శాస్త్రీయ మిషన్ మాత్రమే కాదు, ఒక ప్రమాదకరమైన రాజకీయ మైండ్ గేమ్ కూడా. ఒకవైపు సాంకేతిక ప్రమాదం, మరోవైపు రాజకీయ ఒత్తిడి ఉన్నాయి. కానీ రామన్న బృందం ధైర్యంగా పనిచేసింది. ఆ తర్వాత చారిత్రాత్మక క్షణం వచ్చింది. 1974 మే 18న ఉదయం 8:05 పోఖ్రాన్లో పరీక్ష విజయవంతంగా నిర్వహించబడింది. దీనితో భారతదేశం తన అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. రాజా రామన్న కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన దేశ భవిష్యత్తును మార్చే ఒక నిర్ణయాన్ని నిశ్శబ్దంగా అమలు చేశారు. పోఖ్రాన్లోని ఆ రోజు కేవలం ఒక పేలుడు మాత్రమే కాదు, అది భారతదేశ ఆత్మవిశ్వాసానికి పుట్టుక. ఆ విశ్వాసానికి రాజా రామన్న అనే పేరుండేది.